కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు పరచకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె విద్యాసాగర్ రావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టడానికే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిందని వారన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మోటార్లకు జియో ట్యాగ్ ఏర్పాటు చేయడం అంటే మీటర్లు పెట్టడానికేనని రైతులు ఈ విషయం గమనించాలని అన్నారు. నాట్లు దగ్గరికి వచ్చినా ప్రభుత్వ ఉలుకు పలుకు లేకుండా ఉండడం సరికాదని అన్నారు. కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావసంతా సురేష్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక్ బాపురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జగిత్యాల పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, రాయకల్ మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఒల్లం మల్లేశం, కతలాపూర్ మాజీ ఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి మీకు సిక్కైపోయి నేను కూడా పెట్టి నెల 22-25 వరకు ఆన్లైన్ చేస్తాం, ఆన్లైన్ చేసిన తర్వాత స్క్రూటినీ చేస్తాం అని చెప్పి ఎన్నో అలా ఇప్పుడే చూస్తున్నాం. మనం బయట కాడ ఉన్న వాళ్ళకు ఇది వర్తించదని అది వర్తించాలని చెప్పి ఎన్నో రూల్స్ పెట్టి తప్పుడు అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి ఇలా ప్రభుత్వం మొదటి వచ్చింది. వాటిలో ఊహించని ప్రభుత్వం వాటిలో ఊహించుకోలేని వాస్తవం కానీ ఊహించుకోకుండా తప్పుడు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో ఇప్పటికీ కూడా అర్థం కాక ఏదున్నా కాళేశ్వరం మీద అభివృద్ధి జరిగింది, ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరగలేదు. మీరు ఎంతో సిట్టింగ్ జైలుతో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పారు, ఎస్బీఐతో ఎంక్వైరీ చేయండి, సిబిఐతో ఎంక్వైరీ చేయండి, దేనితోనే చేయించారు. తప్పులు ఏడు 93 లక్షల కోట్లు కాళేశ్వరంకి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల 20 రోజుల్లో ప్రజలు గ్రహిస్తున్నారు ఇదేం పార్టీ, ఇదేమున్నది, ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు చేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పార్టీ గెలిచడాల్సిన లేదు. కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కష్టం తెచ్చుకోరు. ఈ ఓడిపోయిన నాయకులు ఏదైతుందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు, పోలీసు వాళ్ళని భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని కూడా ఎక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకోడు. ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారు కూడా కలచడం జరిగింది. అందరం కలిసి కూడా ఎస్పీ గారు కూడా కలచడం జరిగింది. న్యాయం ధర్మం కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి అని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర నా నియోజకవర్గంలో మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీ ఉన్నాయి. కాళేశ్వరం 3 పిల్లలు పిలుతారు. దానికి కాంట్రాక్ట్ లోపం కావచ్చు, సాయి లోపం కావచ్చు, ఎక్కువ చేస్తున్నారు. దానికి కేసీఆర్ బాధ్యుడు కాదు కదా. కేసీఆర్ వెళ్ళించడం పిల్లలు అయిపోయినాయి కదా. ఇలా కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కుటుంబం వారికి జరిగింది, కేసీఆర్తోనే ఇలా కాళేశ్వరం జరిగింది. కన్నులు లేని మనుషులు ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ ఇక్కడ పెద్ద మనిషి సీనియర్ నాయకులు మంత్రిగా చేసిన మా జీవన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తున్నారు. ఏ విధంగా మాట్లాడతారు. నా దగ్గర కోట్లకు వచ్చాడు, విద్యాసాగరం ఏం అభివృద్ధి చేయలేదు, ఓన్లీ డివైడర్స్ కట్టిందని ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి నా మీద కామెంట్ చేసి నేను ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి గ్రామాల్లో పోదాం. ప్రతి గ్రామంలో ఎంత అభివృద్ధి చేసినాం, ప్రతి గ్రామంలో ఎన్ని కుల సంఘాల బిల్డింగ్లు కట్టించినాం, ప్రతి గ్రామంలో ప్రజలతో తెప్పిస్తాడు. అయితేనే నాకు మళ్ళొకసారి 4 సార్లు శాస్త్రంలో నన్ను తెప్పించారు, మా అబ్బాయిని కూడా తొలగొట్ట సంఘాన్ని కూడా తెప్పించారు. అభివృద్ధి చేయకపోతే ఎట్లా తెప్పిస్తారు? ఇటువంటి మాటలు పెద్ద మనిషి అయి ఉండి కూడా మా బాధ ఏంటంటే ఒక సీనియర్ నాయకుడు ఒక పెద్ద మనిషి గౌరవిస్తామని, పెద్ద మనిషిగా గౌరవం కాపాడుకోవాలి. కానీ తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పటికి కూడా కదా తప్పుడు ఆలోచనతో పోవాలని చెప్పి ఆలోచనతో మారండి, వాస్తవాలు మాట్లాడండి. ఒక ఎకరంగు నీళ్ళు రాలేదంటారు. ఎకరంగు నీళ్ళు రాలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన వర్షాకాలంలో నిండని పరిస్థితి ఉంటే 4 రోజుల నుంచి మనం పంపులు స్టార్ట్ చేసుకున్నాం. ఇలా ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తెచ్చుకున్నాయి, కాళేశ్వరం నీళ్ళు కావా? ఇలా కాళేశ్వరంతో ఎల్ఎండి నింపుకుంటున్నాం, నిర్మాణం నింపుకుంటున్నాం, కానీ కాళేశ్వరం నీళ్ళు కావా? అర్థం చేసుకోవాలి పెద్ద మనిషి ఉండి. కానీ అర్థం లేని మాటలు ఇప్పటికైనా మాట్లాడకండి. మేము ఒకటే కోరుతున్నాం, చేసి చూపించండి. ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిన కనుక మీ ప్రభుత్వం పనిచేసి చూపించండి. ప్రజల మనల్ని ఉందండి. మళ్ళా రాయడానికి మేము అందరికీ కూడా ఆహ్వానిస్తాం. కానీ అనవసరమైన తప్పుడు మాట మాట్లాడి తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఉన్న మున్సిపాలిటీస్ కానీ సర్పంచులను కానీ బెదిరించి సర్పంచులు ఇంకా 4-8 రోజులు టైం ఇటు జడ్పీని బెదిరించావు, జడ్పీ చెప్పిన తీయాలనో లేకుంటే ఇప్పుడు మున్సిపల్ వాడు కొట్టాలని చెప్పి ఆలోచన మానుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ మున్సిపాలిటీ ప్రజలు గెలిపించిన వాళ్ళకి బెదిరించింది అది చేయకండి.
భయభ్రాంతులు చేయకుండా చెప్పి నేను చెప్తున్నాం. ఇట్లా ఉంటే మేము కూడా ఊరుకోం, ధర్నాలు చేస్తాం, మేము ఎక్కడ అలా చేస్తాం. ప్రజలలో మీరు చేసిన దుర్మార్గాన్ని ప్రజల మధ్య తీసుకుపోతాం. మేము కాదు పెట్టుకొని కూర్చోలే. మా ప్రభుత్వం నాడు ఎమ్మెల్యే కూడా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటే నేను ఎమ్మెల్యే కూడా ఒక్క మనిషిని కూడా నా దగ్గర కానీ ఇక్కడ జగిత్యాల కానీ ధరంపూర్లో కానీ మా అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఇలా పట్టుకరాని వాళ్ళకి కొట్టండి వీళ్ళకి తిట్టండి మాత్రం ఎప్పుడు అయిపోయి మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్కి పోలీసు పెట్టేసి పోలీస్ చేతిలో లాంటి లేకుండా చేశాడు, ఎవరు కొట్టే అధికారం లేకుండా చేశాడు. అటువంటి ఫ్రెండ్లీ రాజకీయం జరుగుతుంటే ప్రభుత్వాలు నడుస్తుంటే వీళ్ళు ఇటువంటి ఆలోచనలు బంద్ చేసుకుని చెప్పి హెచ్చరిస్తున్నాం. జిల్లా అధ్యక్షులుగా మాకు చెప్తున్నాం, మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఎక్కడ ఏది చేసినా ఊరుకునే పరిస్థితి లేదు. ధర్నా చేస్తాం, మేము కూడా తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూనే మరింత గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ ఈరోజు మన కళ్ళ కట్టచ్చినట్టుగా కనబడతా ఉంది. ప్రభుత్వం మారి నెల 15 రోజులు, 20 రోజులు అవుతున్నది. కాలువలలో నీళ్లు లేవు, చెరువులు ఎండిపోయినాయి, యూరియా దొరకట్లేదు. మొన్నటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునేటువంటి వాళ్ళు తులం బంగారం ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు. మహిళలు 2500 వృత్తి ఇక వస్తుందా అవస్థ అని చూస్తున్నారు. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు వచ్చే పంటకి మా రైతులకి 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తారని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ వీటేవిటిపైన వాళ్ళ యొక్క దృష్టి పెట్టకుండా మొన్నటిదాకా కరాఖండిగా అమలు చేసినటువంటి రైతు బంధుని కూడా ఇప్పటి వరకు ఎకరంన్నర 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చేరింది. ఒక పొంతన లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్కు, బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్కు అంటే సంబంధం లేకుండా ఒక కోఆర్డినేషన్ లేనటువంటి ప్రభుత్వంలో ఏ విధంగానైతే మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతారో ఆ విధంగా మాట్లాడుతున్నారు. దాంతో ఈరోజు ప్రజలు ఒక ఆందోళనలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి మా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా చూపియదా అనేటువంటిది ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా మరి నాట్లు వేసి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పంటను కాపాడుతారా, నీళ్ళు ఇస్తారా, ఇయ్యరా? ఈరోజు 23వ తారీఖు, మళ్ళీ 1st తారీఖు రోజు ఇచ్చేటువంటి పెన్షన్లు గత నెల ఆఖరి రోజు 29వ తారీఖు నాడు ఇచ్చినారు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ నెల పెన్షన్లు మేము ఇచ్చినటువంటి ఆ 2000 పెన్షన్లకు 2000 కలిపి ఇస్తారా లేదా? లేదో ఎత్తిపోయినట్టుగా విదేశ పర్యటనలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఎన్ని 3 రోజులు అయింది ప్రభుత్వంలోకి వచ్చి? ఏం సగబెట్టిండ్రు, ఎన్ని రివ్యూలు చేసిండ్రు, ఏం జరుగుతున్నది, ఆర్థిక పరిస్థితి ఏంటి, వ్యవసాయ రంగం ఎక్కడ ఉన్నది? వీటిపైన కనీసమైనటువంటి అవగాహన కల్పించుకోలేకుండా ఇలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో ఇది నిజంగా కూడా అంతుపట్టినటువంటి విషయం. విదేశీ పర్యటనలు ఎప్పుడు చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను గొప్పగా స్టేబుల్ చేసుకొని ఇంకా మీరు హైయర్డ్గా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త పెట్టుబడుల కోసం, కొత్త పరిశ్రమల కోసం మరి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఒక అవగాహన లేని ప్రభుత్వం లాగా మనకు కనబడతా ఉంది. ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే తీరు తెలుస్తుంటుంది. పెద్దలు చెప్పినట్టు ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టు పని విధానము మొదలు పెట్టేటప్పుడే తెలుస్తుంటుంది. కాబట్టి వీళ్ళ విధానంలో ఈ నెలన్నరలోనే మనకు తెలుస్తూ ఉన్నది. అది ఓను ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈరోజు మరి ఎవరిని కదిలించినా, మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే
అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైననే పెద్ద అవినీతి జరిగింది, అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అంటే 4.5 దాదాపు 1 కోటి పైచలకు దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులను పరిశీలించి వాటిపైన నిర్ణయం తీసుకొని వాటి మీద మరి మీ స్కీములు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా తిరిగి మళ్ళీ ఇంటింటి సర్వే అంటున్నారు. ఈ ఇంటింటి సర్వే ఎందుకు చేస్తున్నట్టు, మరి ఫిజికల్గా దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు? దరఖాస్తులు తీసుకున్న వాళ్ళే అయితే ఇంటింటి సర్వే ఎందుకు, ఇంటింటి సర్వే అయితే దరఖాస్తులు ఎందుకు? అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఫిబ్రవరి 2వ వారంలో 3వ వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నది. ఆ లోపల ప్రజలను మభ్యపెట్టడం కోసం ఏదో చేస్తున్నట్టు నటించడం కోసం, దరఖాస్తులు తీసుకున్నట్టు నటించడం కోసం, ఏదో సర్వేలు చేస్తున్నటువంటి నటించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ప్రజలారా మేము కూడా చెప్తున్నాం ఏంటంటే వీటి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఎవరు వచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా, ఇతర పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మా ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, తిప్పి కొడితే ఒక 6 నెలలు 8 నెలల సమయం లేదు, ఎక్కడ చూసినా హరాస్మెంట్ జరుగుతుంది. సర్పంచ్లను సస్పెండ్ చేయిస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు. ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే. అధికారులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేసిన అనేది సర్వసాధారణం. కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరెవరు పనిచేసిందో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, కురుట్లలో కావచ్చు, చొప్పదండి ప్రాంతంలో కావచ్చు, వేములవాడ ప్రాంతంలో, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసినాం, కలెక్టర్ గారు కూడా చెప్తాం. చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచ్లను సస్పెండ్ చేయించారు. ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నది, ఇది మంచిది కాదు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమి మామూలు పార్టీ కాదు. మాకు 39 మంది శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు, అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది. వీటంతటికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు. మేమంతా జిల్లా నాయకులు ఉన్నాం, మా శాసనసభ్యులందరం ఉన్నాం. ఏ కార్యకర్తకు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇటువంటి విధానాలు మారుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారం ఉన్నదని ఏది పడితే చేస్తే చెల్లదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా